ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనము. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. సహోదరి సహోదరులారా, దేవునికి మనము ప్రార్థన చేస్తున్నామంటే సకల విశ్వాసాన్ని సృష్టించిన వానికి చేస్తున్నామన్నమాట. ఇర్మియాలాగా నమ్మకము నిండిన యథార్థ హృదయములో నుండి వచ్చిన ప్రార్థన ఆయన చెవులకు సోకుతుంది. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 29వ వచనము మనము పరిశీలించినట్లయితే, అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.